నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఏపీ పోలీసులు అరెస్టు చేస్తారన్న వార్తలు హైదరాబాద్లో కలకలం నెలకొల్పాయి. పవన్ కళ్యాణ్ పై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేనకు చెందిన పలువురు పలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. అయితే తన వ్యాఖ్యలను నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నారు. జనసేన పార్టీ కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తామని చెప్పింది. అయినా ఏపీ పోలీసులు నాగేశ్వర్కు నోటీసులు ఇస్తారని, అరెస్టు చేస్తారని ఉదయం నుంచి వార్తలు రావడంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ పోలీసులు కూడా ఆయన ఇంటికి వచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత నాగేశ్వర్ డీజీపీ సివి ఆనంద్ను కలిశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఏపీ పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదన్నారు. మరోవైపు నాగేశ్వర్ను అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆన్లైన్లో రకరకాల బెదిరింపులు రాష్ట్ర డీజీపీని కలిపి మెమరాండం ఇచ్చాం. నేను పరిశీలిస్తాను. ఎలాంటి సెక్యూరిటీ అడిగారు సార్? సెక్యూరిటీ ఎలాంటి అడుగులు ఉండదు. అది నేను నిర్ణయించాను కదా. నేను నిర్ణయించేది అడిగింది ఒకటి. ఆ పై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. అవసరమైన అప్రాపరేట్ చర్యలు తీసుకుంటుంది. అంటే సోషల్ మీడియా పోస్టులపై ఆన్లైన్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా ఆన్లైన్లో అని చెప్తున్నారు. నేను చేసిన కామెంట్ను ఆల్రెడీ విత్డ్రా చేస్తున్నాను. జనసేన పార్టీ తను ఆహ్వానించింది. తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది. ఏమీ మాట్లాడలేదు. ముగిసిన అధ్యాయం ముగిసిన అధ్యాయానికి మళ్ళీ తిరగడం వెళ్తున్నాము. ఏం పర్పస్? అందువల్ల మీకు ఏమన్నా నోటీస్ ఇచ్చేందుకు ఏపీ పోలీసులు ఏమన్నా అంటే విడుదల ఉపసంహరించిన రాజకీయాల పైన నేను సార్ ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారా లేదు? నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. ఇచ్చారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను చాలా మంది వేధిస్తున్నారన్న కంప్లైంట్తో ఆయన డీసీపీని సంప్రదించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఉద్రిక్తత గల కారణాలేంటి? అసలు ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్ మాధవి. ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల కాలంలో ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన మీద, అంటే పవన్ కళ్యాణ్ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో అమిత్ షాను కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ ను అరెస్ట్ చేయాలని ప్రెజర్ చేస్తే అమిత్ షా దానికి ఒప్పుకోలేదు. జగన్ మనకు మంచి మిత్రుడు అని కీలక వ్యాఖ్యలు చేయడంతో అది కాస్త ఎవరో ఒక సోర్స్ ద్వారా నాగేశ్వరరావు కోసం ఆ వ్యాఖ్యలు టీవీ డిబేట్ లో మాట్లాడారు. ఇది జనసేన పార్టీలో చాలా ఒక వివాదాస్పదంగా మారింది, హాట్ టాపిక్ గా మారింది. టోటల్ గా దాని విషయంలో పవన్ కళ్యాణ్ కూడా మొన్న జనసేన మీటింగ్ లో కూడా చాలా వాడి వేడిగా మాట్లాడడం జరిగింది. సో దీంతో అదంతా అయిపోయింది కదా. ఈయన కూడా తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానన్నారు. అండ్ జనసేన పార్టీ కూడా మేము ఈ వివాదాన్ని ఇక్కడతో వదిలేస్తున్నాము అని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. సో మళ్ళీ ఇది రాజుకోవడానికి గల రీజన్స్ ఏంటి? ఎందుకు ఇంత ఉద్రిక్తత నెలకొంది? నేను విత్డ్రా చేసుకుంటున్నా, రాంగ్ సోర్స్ నుంచి నేను ఇచ్చాను అన్నారు. వాళ్ళు కూడా ఓకే మేము లీవ్ ఇట్ వదిలిపెడుతున్నాం అన్నారు. కానీ చివరిలో మళ్ళీ దీనికి కొంత రాజకీయ రంగు పులిమినట్టుగా మనకు కనబడుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలకు ఊరుకునేది లేదు, గతంలో ఊరుకున్నాం కానీ ఈసారి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే అనడంతో కాస్త మళ్ళీ ఏదో ఒక హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఒక పొద్దు నుంచి ఒక వార్త వస్తుంది. ఏపీ నుంచి పోలీసులు వచ్చి నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తారు, ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తారు, లేదా నోటీసులు ఇస్తారనే ఒక వార్తలతో అతని ఇంటి దగ్గర పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేశారు. వాస్తవానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఏపీ పోలీసులు కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ మీడియాలో కావచ్చు, తర్వాత కొంతమంది సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం అంతా కూడా హడావిడి జరిగింది. దీంతో నాగేశ్వర్ డీసీపీ దగ్గరికి వెళ్ళారు. డీసీపీ దగ్గరికి వెళ్ళి నాకు భద్రత కావాలి అని కోరాడు. అచ్చలి పోలీసులు ఆయన ఇంటి దగ్గర కూడా భద్రత పెట్టారు.
అది కాకుండా నాకు ఇంకా అదనపు భద్రత కావాలి, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఏపీ నుంచి పోలీసులు వస్తారని, నాకు నోటీసులు ఇస్తారని, అరెస్ట్ చేస్తారని అని డీజీపీని కలిశారు. వాస్తవానికైతే ఎవరు ఆయన ఇంటికి రాలేదు, ఎవరు నోటీస్ ఇవ్వలేదు అని చెప్తూనే ముందు జాగ్రత్త చేయగా డీజీపీకి ఒక ఫిర్యాదు లేదా ఒక మెమోరాండం అతన్ని కలిసి ఇవ్వడం జరిగింది తన భద్రత కోసం. సో మొత్తం మీద అంటే పొలిటికల్, ఇదంతా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ కవిత కూడా కామెంట్ చేయడం జరిగింది నిన్న, టిఆర్ఎస్ అధినేత కవిత, ఒకవేళ ప్రొఫెసర్ కనుక నాగేశ్వరం అరెస్ట్ చేస్తే చంద్రబాబును మేము అడ్డుకుంటాం, ఆయనను అరెస్ట్ చేయొద్దు అని కూడా వ్యాఖ్యలు చేయడంతో కాస్త కవిత మాట్లాడడంతో ఇంకా పొలిటికల్ లో లెఫ్ట్ నేతలు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు కూడా ప్రొఫెసర్ ను ఎట్టి పరిస్థితుల్లో నోటీసులు ఇవ్వద్దు, అరెస్ట్ చేయొద్దు, మేము అడ్డుకుంటాం ఏపీ పోలీసులు అనడంతో ఇది నిజంగానే ఒకవేళ ఏపీ పోలీసులు వచ్చి తను అరెస్ట్ చేస్తారనే ఒక వ్యాఖ్యలు దుమారం లేపింది. దీంతో ఈ రోజు తన ఇంటి దగ్గర పోలీసులు అదేవిధంగా మీడియా హడావుడి చేసింది. కానీ ఎన్నికలకైతే ఎవరు రాలేదు. కానీ డీజీపీ అయితే తను కలిశాడు, భద్రత కోరాడు, కంప్లైంట్ ఇచ్చాడు. రైట్ రాజ్ కుమార్, ఇది నాగేశ్వరరావు కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ వీళ్ళ ఇద్దరికీ సంబంధం లేని థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఈ నిప్పుని రాజేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. పొలిటికల్ అన్నప్పుడు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎందుకంటే అక్కడ జనసేన ఉంది, టీడీపీ ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ ఓకే, జనసేన విత్డ్రా చేసుకోవచ్చు, కానీ అక్కడ టీడీపీ ఉంది కదా, దాంతో పాటు జగన్ పార్టీ ఉంది. సో ఇలా జగన్ పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేయమని చెప్పడంతో కొంతమంది మేబీ వైసీపీ శ్రేణులు కావచ్చు, ఈ మధ్యలో సోషల్ మీడియాలో నానా హడావుడి చేస్తున్నారు. అక్కడ ఏం లేకున్నా కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్ చేయడంతో ఈ దుమారం రేగింది. సో మేబీ మధ్యలో వాళ్ళు అంటే ఇది రాజకీయ పార్టీలు కొంతమంది దాన్ని లబ్ధి పొందడానికి కావచ్చు, ఈ ఇష్యూని కొంచెం బర్నింగ్ చేయడానికి కావచ్చు ఇన్వాల్వ్మెంట్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. హైదరాబాద్ తాగునీటి సరఫరా మౌలిక వసతుల అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నగరానికి 650 MGD నీటి సరఫరా జరుగుతోందని ఆయన తెలిపారు. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులకు సుమారు 7,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు నగర భవిష్యత్ నీటి అవసరాలపై సరైన ప్రణాళిక చేయలేదని మంత్రి విమర్శించారు. రాబోయే రోజుల్లో కృష్ణా ఫేజ్ 4, 5తో పాటు సింగూరు వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టును కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. డ్రింకింగ్ వాటర్ యొక్క కండిషన్స్, అవైలబిలిటీ, ఆన్ గోయింగ్ వర్క్స్ సంబంధించిన అన్ని విషయాలను మరి రివ్యూ చేయడం జరిగింది. హైదరాబాద్ సంబంధించి 1989లో మున్సిపాలిటీ నుండి బైఫర్కేట్ అయినటువంటి జలమండలి ప్రత్యేకించి తన విస్తీర్ణాన్ని రోజు రోజు కొత్త పెంచుకుంటూ ఇప్పుడు ప్యూర్ ఏరియా కిందకి వచ్చేటప్పటికీ మరి చాలా ఇక అవన్నీ కూడా ఇప్పుడు జలమండలి పరిధిలోకి వచ్చి ఏరియా బాగా ఎక్స్పాండ్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రస్తుతానికి ఉన్నటువంటి కృష్ణా ఫేజ్ 1, 2, 3, గోదావరి, దాని తర్వాత సింగూరు, మంజీరా, హిమాయత్ అన్ని కలుపుకుంటే కూడా 650 MGD వాటర్ మనం హైదరాబాద్ కోణం 550కి సంబంధించినటువంటి MGD మనకు సరఫరా అవుతా ఉంది. భవిష్యత్తు అవసరాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మొన్ననే ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 7,000 కోట్ల రూపాయలతోటి గోదావరి ఫేజ్ 2, 3 300 MGDకి సంబంధించి మరి గంటిపేటలో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దాని పనులు నడుస్తూ ఉన్నాయి. అంటే 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ ప్రజల అవసరాలకు సంబంధించి, భవిష్యత్ అవసరాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ కూడా చేయలేదు. కనీసం ప్రణాళికతో పాటుగా ఆచరణ కానీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా జరిగినటువంటి పరిస్థితి. ఒక్క MGD వాటర్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయక 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఫేజ్ 1కు సంబంధించిన, కృష్ణా ఫేజ్ 1, 2, 3కి సంబంధించిన, సింగూర్, మంజీరా, హిమాయత్ సాగర్ అన్ని సోర్సెస్ కూడా 2014 కంటే ముందు వచ్చినటువంటి
పశ్చిమ బెంగాల్లో సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సీఎం సువేందు అధికారి ప్రకటించిన గుర్తించు, తొలగించు, తిప్పి పంపు విధానం కార్యరూపం దాల్చింది. దీంతో అక్రమ వలసదారుల్లో వణుకు మొదలైంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద తమ దేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోని హకీంపూర్ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్దకు వందలాది మంది బంగ్లాదేశీ పురుషులు, మహిళలు చేరుకొని సరిహద్దు దాటేందుకు వేచి చూడటం అక్కడ నెలకొన్న భయాందోళనకు అద్దం పడుతోంది. సీఏఏ పరిధిలోకి రాని వారందరినీ అక్రమ వలసదారులుగా పరిగణించి పోలీసులు వారిని అరెస్టు చేసి సరిహద్దు భద్రతా బలగాలకు అప్పగిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి మతపరమైన వేధింపుల వల్ల భారత్కు వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ మైనార్టీలకు ఈ చట్టం ద్వారా పూర్తి రక్షణ లభిస్తుంది. ₹5కే చేపల కూరతో భోజనం అందించాలని బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 400 క్యాంటీన్లలో ఈ రాయితీ భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్లపై నిషేధం విధిస్తుందన్న టీఎంసీ ప్రచారానికి సువేందు అధికారి ఈ విధంగా బదులిచ్చారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్ ప్రజలకు ఇష్టమైన చేపలను రాష్ట్రంలో నిషేధించే ప్లాన్ చేస్తోందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే అలాంటి ఆలోచన ఏమీ లేదని అనురాగ్ ఠాకూర్ సహా పలువురు బీజేపీ నాయకులు చెప్పారు. విజన్ లేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యాడని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్లపై విమర్శలు ఆపి పాలనపై దృష్టి పెట్టాలని రేవంత్కు సూచించారు. రేవంత్ రెడ్డి రాహుల్ కోసం కాదు, మోడీ కోసం పనిచేస్తున్నారని ఆరోపిస్తున్న శ్రవణ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజలను నష్టం చేసి మమ్మల్ని ప్రజాపాలన ద్వారా అధికారులు తీసుకొచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ గారు దస శ్రావణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంది, మేము దాన్ని సెట్ చేస్తున్నామని. ఇప్పుడు ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు, కానీ రాష్ట్ర ప్రగతి ఎట్లా ఉంది అనేటువంటిది మాటల కంటే సంఖ్యల సమాధానాలు చెప్తాయి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పుడు చాలామందికి ఒక అపనమ్మకం, ఈ రాష్ట్రం పరిపాలన వీళ్ళు సరిగ్గా చేయలేరు, వీళ్ళు కుక్కలు చింపిన విస్తరి చేస్తారు, కరెంటు కొట్లాటలు ఉంటాయి, నీళ్ల కొట్లాటలు ఉంటాయి, ఆర్థికంగా మొత్తం కూడా పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాయి, మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి, ఇది తెలంగాణ అంతా ఆగమాగం అయిపోతుంది అని చెప్పని పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనాలు చెప్పినారు. అప్పుడు ముఖ్యమంత్రులు కర్రలు పట్టుకొనే ప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. అయినప్పటికీ కూడా దేశమంతా కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఒక
పటిష్టమైన పరిపాలన అందిస్తూ పర్ క్యాపిటా ఇన్కమ్ కానివ్వండి, లేకపోతే జిఎస్డిపిలో కానివ్వండి, లేకపోతే ప్యాడీ ప్రొడక్షన్లో కానివ్వండి, దేశంలో ఎవరు ఇవ్వనటువంటి ఒక మంచినీటి సరఫరా విషయంలో కానివ్వండి, లేకపోతే అనేక అంశాలలో వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్కన కాళేశ్వరం కడుతూనే మరో పక్కన రైతాంగాన్ని రైతు బంధు లాంటి పథకాన్ని అమలు చేసి ఆదుకున్నటువంటి ఒక ఏకైక మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి దోచుకున్నారు అని అంటే ఇవాళ ఆడలేనమ్మ మధ్యలోడింది అని చెప్పనున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంపద సృష్టించరాట్లేదు, పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాడు, పరిపాలనపై పట్టుపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఇష్టం వచ్చినట్టుగా గత ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపెట్టేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ప్రజలందరికీ స్పష్టమైపోయింది. రేవంత్ రెడ్డి పటేల్గిరి అంతా ఉట్టుత్తి పటేల్గిరి, ఆయనతోటి ఏం కావట్లేదు, పరిపాలన రావట్లేదు, ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కోల్పోయిండు అని ప్రజలు పెద్ద ఎత్తున భావిస్తే వాళ్ళ కేసీఆర్ గారిని మళ్ళీ కోరుకుంటున్నారు. కాబట్టి అది తెలిసినటువంటి ఒక రేవంత్ రెడ్డి బట్టగాల్చి మీద వేయాలా అని చెప్పని ఒక చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఇవాల్టికైనా రేవంత్ రెడ్డి గారికి నేను మీ 9+ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, చిల్లర మాటలు బంద్ చేయండి. పనికిరాని మాటలతో ప్రజల కడుపులు నింపలేరు, రాష్ట్ర ఖజానాను నింపలేరు. కాబట్టి మీరు దయచేసి పనికిరాని మాటలు పక్కన పెట్టి ఎట్లా రెవెన్యూ పెంచాలా, ఎందుకు ఇవాళ పోయిన సంవత్సరం 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు, ఈ సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. ప్రతి సంవత్సరం దాదాపు 70-80 వేల 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంటూ పోతే రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతావు? ఖాయాపియా కుచ్చినహి పోడా చేయన లెక్క నువ్వు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నావు. రెవెన్యూ డెఫిసిట్లో స్టేట్ ఎందుకున్నది? ఇవన్నీ సమాధానం చెప్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయవలసిన హై టైం ఇది. దాన్ని పక్కన పెట్టి ఇంకా కేసీఆర్ గారు జపం చేస్తా, కేటీఆర్ గారు జపం చేస్తా, హరీష్ రావు గారు జపం చేస్తా, బీఆర్ఎస్ పార్టీ జపం చేస్తా అంటే ప్రజలు బడత పూజ చేసేటువంటి ఒక రోజు దగ్గర. వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుంది, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ లాంటి వాటిని ఎలా అడ్డుకుంటుంది బీఆర్ఎస్ అని ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు సామెత ఉందండి ఒకటి, కూట్ల రాయి తీయడమ్మా ఏట్ల రాయి తీస్తా అని దూకిందట. నీ తలలో రాయి ఉంది, రాయి తీయమంటే నాకు కళ్ళు కనబడతలేవు, నా వల్ల కావట్లేదు, కానీ నేను చెరువులో దూకి నేను అలకెళ్ళి రాయి పట్టుకొస్తా అన్నట్టున్నది. నువ్వు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయట్లేవు, నీ 6 గ్యారంటీస్ అమలు చేయట్లేవు, జాబ్ క్యాలెండర్ అమలు చేయట్లేవు, కళ్యాణ లక్ష్మి అమలు చేయట్లేవు, తులం బంగారం అమలు చేయట్లేవు, ఇచ్చిన ఏ వాగ్దానాన్ని పూర్తిగా అమలు చేయట్లేవు, రైతుల పంటను కొనుగోలు చేసే దమ్ము లేదు, సత్తా లేదు. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఫ్యూచర్ సిటీ అని చెప్పని దాదాపు 2 లక్షల ఎకరాలను కబ్జా చేసినాడు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఫ్యూచర్ సిటీ పేరు మీద. 765 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఆయన కంట్రోల్లో పెట్టుకుని వాడు రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నాడు. నువ్వు దందాలు చేయకపోయా అని అంటే చూసినావా ఫ్యూచర్ సిటీ కట్టనీయట్లేడు అంటాడు. నువ్వు ఫ్యూచర్ సిటీ ఏం కడతావు? నీ క్లారిటీ ఉంది అసలు నీకు? హౌ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేట్ సిటీ? 765 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే గతంలో జిహెచ్ఎంసి ఇప్పుడు మనకు 3 కార్పొరేషన్లు 2,000 స్క్వేర్ కిలోమీటర్లు అయినాయి. అంతకుముందు జిహెచ్ఎంసి 150 డివిజన్ల పరిధి ఎంత తెలుసా? అంతే 750 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే ఒక ఆల్టర్నేట్ హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి సిటీని నేను అక్కడ బిల్డ్ చేస్తా అని చెప్పని పిచ్చి కళలు తుగ్లక్ కళలు అంటుంటే ఇది తప్పురా నాయన ఎట్లా చేస్తావు అని చెప్పానంటే నన్ను గట్టరిత్తలేరు అంటారు. ఈయన గట్టే పెద్ద మనిషి, ఈయనకు చేతనవుతుంది, ఎవరో అడ్డుకుంటున్నారట. అసలు నీకు విజన్ ఉందా, విజ్డమ్ ఉందా, క్లారిటీ ఉందా? హౌ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేట్ సిటీ? హైదరాబాద్లో దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు, నేను ఈ 750 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియాలో నేను మళ్ళీ 90 లక్షల మందిని తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? పక్కన ఉన్న జిల్లాలను తీసుకొచ్చి అక్కడ పెడతావా? వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి పెడతావా? వేర్ ఇస్ ద మనీ ఫర్ యూ? వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్ దట్ యూ హ్యావ్? ఒక కొత్త నగరం నిర్మాణం చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. ఎక్కడ నీ దగ్గర డబ్బులు? నువ్వు ఉన్న జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు నీకు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు నీకు, ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు లేవు, ఫీ రియంబర్స్మెంట్ చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు. నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటే అడ్డుకుంటున్నారని చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు కట్టుబాయా నువ్వు చేతనైతే ఎట్లా? నీ ఫైనాన్షియల్ లేఅవుట్ చూపెట్టు నాకు. వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మనీ దట్ యు ఆర్ గెటింగ్ ఇన్? విచ్ బ్యాంకర్ హెస్ అగ్రీడ్ టు లెండ్ ద మనీ టు యూ? విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ హెస్ అగ్రీడ్ టు గివ్ యూ ద లోన్? అదే చిల్లర మాటలు, చెట్ల మీద ఇస్తాలు కొడుతున్నారు. మీలాంటి వాళ్ళు కూడా అందరూ మీడియా వాళ్ళు నమ్మి ఫ్యూచర్ సిటీ కడతా అంటే వద్దంటున్న బీఆర్ఎస్ అని కూడా ప్లేట్ బ్రేకింగ్లో పెడతారు. దీంతో వచ్చిన తలకాయ నొప్పి. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాల మీద ఆయన బతకాలనుకుంటున్నాడు. కానీ ప్రజలకు నిజం నిగ్గు తేలిపోయింది ఆల్రెడీ. ఈయనతోటి ఏం కాదు, చేత కాదు. మొత్తం అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. ఇవాళ తెలంగాణ ఒక ఉజ్వలమైన తెలంగాణ ఇవాళ అధపాతాలకు నెట్టివేయబడ్డది. కాబట్టి ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు.
ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయినాక ఈ చేసిన తప్పుల్ని సరిదిద్దుతాం. గాడి తప్పిన తెలంగాణను మళ్ళీ గాడిన పెడతాం. కేటీఆర్ ఒక ఫేక్ మీడియాని నడుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, రెచ్చగొడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి, పార్టీ మీదకి అని సీఎం స్వయంగా కామెంట్ చేశారు. నేను కుల్లా చెప్తున్నా, కేటీఆర్ గారు ఫేక్ మీడియా నడుపుతలేడా పక్కకు పెడితే, రేవంత్ రెడ్డి గారు ఉన్న రెగ్యులర్ కన్వెన్షనల్ మీడియానే ఫేక్ మీడియాగా మార్చేసినాడు. ఒక్క మీడియా కన్నా దమ్ముందండి ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలు రాసే దమ్ముందా? రాస్తున్నారా? ఆర్ దే ఇన్ ఎ పొజిషన్ టు డూ సో? అంత చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, దాన్నే పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన నాటికి ఇవాళకి ఆయన 18లో 17లో 20లో ఎప్పుడు అయిండు పిసిసి ప్రెసిడెంట్, 23లో ముఖ్యమంత్రి అయిండు. ఈ పరిణామ క్రమంలో రోజు కొత్త ఛానళ్ళు వస్తున్నాయి. యూట్యూబ్ యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది, ఫేస్బుక్ యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది, ఇన్స్టాగ్రామ్ పెరిగిపోయింది, ట్విట్టర్ పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం మొబైల్ కొనుక్కుంటే వాళ్ళు పెరిగినరు. నువ్వు ఎంతమంది అయితే మొబైల్ కొనుక్కుంటే వాళ్ళు పెరుగుతారో అంత యూట్యూబ్ యాక్సెస్, రీచ్ అవుట్ పెరుగుతుంది. నువ్వు ఆ తెలివి లేకుండా తిక్కలోళ్ళు మాట్లాడినట్టు తాటిబొత్తల్లో కూర్చొని మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే తప్పు. రేవంత్ రెడ్డి, ఇట్స్ అన్ ఎక్స్ప్లోజన్, ఇట్స్ అ గ్రోత్, ఇట్స్ అన్ ఎవల్యూషన్. ఇంకా పెరుగుతుంది. ఇవాళ కాక్రోచ్ పార్టీ అని చెప్పని, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పని వాడు ఎవడో అమెరికాలో కూర్చొని ఇఫ్ దట్ ఫెలో హ్యాస్ పుట్ 1 page, ఎట్లా పెరిగిందండి? ఎట్లా అన్ని లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్, హౌ ఆర్ దే జాయినింగ్? దానికి కూడా వెనక ఇంకో పార్టీ నడిపినట్టేనా? పాసిబిలిటీ అవుతుందా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు విసిగి ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మీలాంటి మీడియా వాళ్ళకు దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా స్పష్టం, మీరంటే మీరు కాదు అన్న, మీరు తప్పుపట్టకండి, చాలామంది మీడియా సంస్థలు గట్టిగా బయట చెప్పేటోళ్ళు బయట చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు ఎట్లుంటుండే, చిన్న తప్పిదం జరిగితే తాటికాయ అక్షరాలు రాసి ఎక్స్పోజ్ చేద్దాం, రాస్తలేరు. ఇవాళ ఐడెంటిఫైయర్ మినిస్టర్కు భయపడుతున్నారు, ముఖ్యమంత్రికి భయపడుతున్నారు, కాబట్టి రాస్తలేరు. రాసేటువంటి ఒక దమ్ము ఉన్నటువంటి వాళ్ళు, కొంత కొట్లాడేటు కాక్రోచెస్, రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా కూడా కాక్రోచెస్ తిరుగాడుతున్నాయి. తెలంగాణ కాక్రోచెస్ తిరుగుతున్నాయి, బీఆర్ఎస్ కార్యకర్తలు తిరుగుతున్నారు, నాయకులు తిరుగుతున్నారు, ప్రజలు తిరుగుతున్నారు. వాళ్ళు అడగరా, అరే 4,000 రూపాయలు ఇస్తాను ఎవరైనా మహాలక్ష్మి పథకం నువ్వు ఇవ్వట్లేవని అడుగుతారు. అడిగితే యూట్యూబ్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, లేకపోతే కేటీఆర్ పెయిడ్ మీడియా మాట్లాడుతుంది అంటే ఏమైనా అర్థం ఉందా? నువ్వు ఉద్యోగం ఏమని అడుగుతున్నారు, ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయమంటున్నారు. ఏ ప్రశ్నలు అయితే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తుతుందో దేశవ్యాప్తంలో, అదే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి కూడా జవాబుదారే. అదే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి కూడా జవాబుదారే. సో 2034 వరకు నేనే సీఎం అన్నాడు, కానీ ఒకవైపు కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలని ఆశిస్తున్నారు ప్రజలను మీరంటారు. నిజంగా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అవుతాడా, బీజేపీలో అవుతాడా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ కల్చర్ తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను నేను. అట్లా ఎవడు కూడా దేశవ్యాప్తంగా అశోక్ గెహ్లాట్ లాంటి పెద్ద మనిషి కూడా నేనే మళ్ళా ముఖ్యమంత్రిని అని చెప్పుకునే పరిస్థితి లేదు. అమరేందర్ సింగ్ లాంటి ఒక సీనియర్ టాల్ లీడర్ కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్న దాఖలాలు లేవు. కేసీ వేణుగోపాల్ లాంటి వాడు నేను కేరళ ముఖ్యమంత్రి కావాలని కలలు కానీ కేరళలో పోయి అసెంబ్లీలో పోటీ చేసిండు, అయినా ముఖ్యమంత్రి కాలే. చచ్చిపోయిన ప్రణబ్ ముఖర్జీ నేను ఎట్లనన్నా ఒకనాడు బెంగాల్కు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పని కలలు కన్నాడు, అయినా కాలే. ఇట్ హ్యాస్ ఎ ప్రాసెస్. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎవరికి పడితే వాడు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ఒక వెసులుబాటు ఉండదు. దురదృష్టం కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఒక ఇంటలెక్చువల్ అండ్ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ. మరి రాహుల్ గాంధీ గారు తలవగ్గినాడా రేవంత్ రెడ్డికి, లేకపోతే రేవంత్ రెడ్డి మోసేటువంటి ఒక సంచుల బరువుకు మొత్తం కూడా కుంగిపోయిందా హైకమాండ్ తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళంతా కూడా మ్యూట్ స్పెక్టేటర్స్గా ఉన్నాడు. మీరు 2 విషయాలు మూలంగా అర్థం చేసుకోవాలి, స్థూలంగా అర్థం చేసుకోవాలి. ఒకటి, 34 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా, 34కు నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అని చెప్తాడు. దీనికి మనం ఇంకా కోరిలేట్ చేసుకోవాలి ఏంటంటే, మొన్న జరిగిన మీటింగ్లో మెరేసే జుడజావా అని చెప్పానంటే దండం పెట్టి థ్యాంక్ యూ అని అంటున్నాడు. మెరేసే జుడజావా అంటే థ్యాంక్ యూ అంటుండు. దీన్ని మీరు ఆ ఇన్సిడెంట్ కోరిలేట్ చేస్తే 34 వరకు నేనే సీఎం ఉంటా, 34లో నేను రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తా అంటే 29లో ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని చెప్పని రేవంత్ రెడ్డి కోరుకుంటుండు? ఎవరన్నా? మోడీ కదా, అంతేనా? మరి మోడీని ప్రధానమంత్రి కావాలని కోరుకునేటోడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడా? మోడీ కోసం పనిచేస్తున్నాడా, రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడా, లేదా బీజేపీ కోసం పనిచేస్తున్నాడా? నిర్ద్వందంగా ఇవాళ మోడీ చేతిలో తోలుబొమ్మ రేవంత్ రెడ్డి.
అందుకే ఈజ్ ప్రైమ్ మినిస్టర్, అంతో గొప్ప కొత్త విజ్డము స్టేట్స్మెన్షిప్ ఉన్నోడే కదా మోడీ గారు. ఉట్టిగానే అంటాడా మేరేసే జుడజావా అని? ఆల్రెడీ జుడుగే కాబట్టి జుడుజావని ఆయన అన్నాడు. జుడుజావా అంటే దండం అని ఈయన తంతకం పెడుతున్నాడు. పక్కన ఉన్న బండి సంజయ్ గారు కాపికా నవ్వుతున్నాడు. దాని అర్థం ఏంటి? దెర్ ఇస్ అ టాసిట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్. అది బయటపడ్డదాన్ని ఇంకా సిగ్గు రప్పియాలా? 34 వరకు నేనే ఉంటా, 34లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అంటే 29లోకే ప్రధానమంత్రి కావాలని మొత్తం కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు? మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఉండడా మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు పీకేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది విజన్ లేని సీఎం ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన రాహుల్ గాంధీ కోసం కాదు, మోడీ కోసం పనిచేస్తున్నాడని శ్రావణ్ గారు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో 9+ న్యూస్ హైదరాబాద్ రాజ్ కుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.